నికేతన్ లక్కుంటే లక్ష్మి. సో జాక్పాట్ రౌండ్ ఇంతవరకు అన్ని వర్కౌట్ అయ్యాయి. సో జాక్పాట్ రౌండ్ కూడా వర్కౌట్ అయిపోతుంది. అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. ఏమనుకుంటున్నారు గిఫ్ట్లు? ఇంకా అదేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏది తెలియట్లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఏదో కనిపిస్తుంది. అది అది ఓకే, ద ఫస్ట్ జాక్పాట్ గిఫ్ట్ ఏమిటో మీరే చూడండి. కుటుంబంతో పాటు కారులో షికారు ఓ అందమైన ఊహ. ఆ ఊహని నిజం చేసుకోవాలంటే ఈ కార్ గెలుచుకోవాల్సిందే. ఎక్స్ట్రాడినరీ కార్. నార్మల్గా ఏంటంటే ఇది మార్కెట్లో దొరకని కార్, ఎందుకంటే ఇది డీసీ అని ఇట్స్ దిలీప్ చాబ్రియా స్పెషల్ గా డిజైన్ చేసిన కారు. వండర్ఫుల్ కలర్. మీ సెకండ్ జాక్పాట్ గిఫ్ట్ ఏంటంటే ఎస్ ఓనిడా ఎల్సిడి టీవీ. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, సౌండ్ దీని సొంతం. సో మూడో ప్రోడక్ట్ కి వెల్కమ్. చిన్న పిల్లలే కాదు, పెద్దవారు కూడా ముచ్చట పడే టాయ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ జాక్పాట్. మహాలక్ష్మి రౌండ్ లో మొత్తం 3 ప్రోడక్ట్స్ ఉంటాయి. మొదటి ప్రోడక్ట్ యొక్క ధర 6 సంఖ్యలలో, రెండవ ప్రోడక్ట్ యొక్క ధర 5 సంఖ్యలలో, మూడవ ప్రోడక్ట్ యొక్క ధర 3 సంఖ్యలలో ఉంటాయి. ఈ 3 ప్రోడక్ట్స్ కి సంబంధించిన అంకెలతో పాటు మరో 3 డమ్మీ అంకెలు ఇవ్వబడతాయి. ప్రోడక్ట్స్ యొక్క ధరలకు సంబంధించే ఖాళీ స్థానాలు ఎల్ఈడి స్క్రీన్ పై ఉంటాయి. ఏ ప్రోడక్ట్ కావాలో దాన్ని బట్టి ఒక్కొక్క అంకెని ఫిక్స్ చేయాలి. డమ్మీ అంకెని ఫిక్స్ చేసినట్టయితే 3 సంఖ్యల ధరతో ఉన్న ప్రోడక్ట్లో ఒక స్థానం ఓపెన్ అవుతుంది. ఇలా ఏ ప్రోడక్ట్ అయితే ముందు ఓపెన్ అవుతుందో అదే పార్టిసిపెంట్ గెలుచుకునే జాక్పాట్ ప్రైజ్. ఫస్ట్ మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్. మీరు సెలెక్ట్ చేసుకున్నది 1. ఎస్ 1 బోర్డులో ఉందా లేదా? 1 బోర్డులో ఉంది. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్కడ ఉంది? ఆ 1 కార్లో మొదటి నెంబర్ 1 అంటారా? మొదటి కాదు, కార్లో ఉంది. ఆ కార్లో ఏ ప్లేస్ లో ఉంది? ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో అది ఇంకా నాకు గెస్ చేయండి. సెకండ్ గర్ల్ బి. బి. సో బిలో ఉంది అనుకుంటున్నాను. ఓకే, బిలో ఉందా లేదా చూద్దాం. సో బిలో లేదు. అర్థమైంది కదా సార్. మరి ఎక్కడుంది 1? అసలు బోర్డులో ఉందా చూద్దాం. అక్కడుంది. ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి టీవీలో ఈ మిగతా 4 నెంబర్లు మీరు టీవీలో ఓపెన్ చేయకుండా ఉంటే కార్కి ఇంకా ఛాన్స్ ఉంది. కానీ మీరు చెప్పే నెంబర్లు టీవీలో వెళ్ళి కూర్చుంటే సో టీవీ వచ్చే ఛాన్స్ కూర్చుండిపోతుంది. మీ కోరిక అదే కదా? నా కోరిక అనుకోవట్లేదు, సాయి గారు గెలవాలి. సార్ అన్నారు కానీ నా మీద ప్రేమ లేదు మీకు. ఉంది సార్. నా మీద ప్రేమ ఉంటే ఆ 1 ఎందుకు చెప్తారు మీరు? అదే 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 బ్యాడ్ అనుకుంటా. మీకోసం మీరు ఆడుకుంటున్నారు. పాప మా మనవడి కోసం కూడా ఆడట్లేదు మీరు. టామీ చూడండి. అలాంటి టామీలు పలుకొనిస్తానండి. ఓకే, సరే నెక్స్ట్ నెంబర్ ఏంటో చెప్పండి. నెంబర్ 3. 3 బోర్డులో ఉందా లేదా ముందు తెలుసుకుందాం. ఓకే, ఎస్ ఉంది. థాంక్యూ సార్. ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి కరెక్ట్ గా. ఇంకా గెస్ చేయలేకపోతే బోర్డులో ఉంది. యు సెలెక్టెడ్ ఎ గుడ్ నెంబర్. చూడండి, నేను ఇచ్చిన 18 నెంబర్స్ లో 3 డమ్మీ నెంబర్స్. మీరు 2 చాయిసెస్ లోనూ డమ్మీ నెంబర్ సెలెక్ట్ చేయలేదు. 2 బోర్డులో ఉన్న నెంబర్లే సెలెక్ట్ చేశారు కాబట్టి లక్ ఈజ్ విత్ యూ. ఎక్కడుందో చెప్పండి కరెక్ట్ గా. డి. 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 ఓకే, డి. సో డిలో ఉందా లేదా చూద్దాం. సో డీలో ఉందన్నారు కానీ లక్కీగా సిలో ఉంది కాబట్టి సో అక్కడ 1 2 3 4 5 6 నెంబర్స్ మీరు ఓపెన్ చేయగలిగితే మిగతావి కార్ ఈజ్ యువర్స్, నాది లేదు టీవీ మీది. సో 3వ నెంబర్
జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. ఇంతవరకు బోర్డులో ఉన్న నెంబర్లే సెలెక్ట్ చేశారు. మీ లక్కీ నెంబర్ చెప్పండి. నా లక్కీ నెంబర్ 9. ఒక 9 పెడదాం. ఎక్కడ పాత దాంట్లో ఎక్కడక్కడ. ముందు 9 ఉందా లేదో తెలుసుకుందాం. సో 9 ఉందా ఆన్ ద బోర్డ్? ఉంటుంది. 9 ఎక్కడుంది? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. టామ్ లో ఉంది. నేను వేసి కమిట్ అయ్యాను అన్నిటికంటే క్యూట్ గిఫ్ట్, బ్యూటిఫుల్ గిఫ్ట్ అని. సో నా లక్కీ నెంబర్ అక్కడ వెళ్ళి కూర్చుంది. నా లక్కీ నెంబర్ పక్కన పెట్టండి. ఇప్పుడు మీ లక్కీ నెంబర్ చెప్పండి. ఇప్పుడు టెన్షన్ ఏంటంటే ఇంకో 2 నెంబర్లు ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి టామీ అంతే. టీవీ లేదు, కారు లేదు. రెడీ, నెక్స్ట్ నెంబర్. సరే ఇప్పుడు మీ లక్కీ నెంబర్కి వెళ్ళండి. 7 వెళ్తాను డెఫినెట్ గా. నా లక్కీ నెంబర్ కమిట్ చేయించారు కదా. 7 కి వెళ్తా. అన్ని 7లు ఉన్నాయి. ఏదో ఒక 7. ఓకే 7 ఉంది. అన్ని 7లు ఉన్నాక ఉండకుండా ఉండదు. ఓకే ఇప్పుడు 7 ఎక్కడుంది? ఎందుకు సాయి గారు కోరుకున్నారు? తమాషా ఏంటంటే నా లక్కీ నెంబరు మీ లక్కీ నెంబరు 2 కలిసి టామీలో ఉన్నాయి. కాదు, మీరు దీవించడం అట్లా నాకు అది ఇష్టము అట్లా మీరే కోరుకున్నారు. నాకు కార్ ఇస్తుంది. హ్యాపీగా కార్. ఇంకా మీరు జాగ్రత్తగా వెళ్ళగలిగితే ఛాన్స్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ నెంబర్ ఏమిటి చెప్పండి? 5. సో 5 ఆన్ ద బోర్డ్. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి 5 ఎక్కడ ఉంది? ఏంటో క్రిటికల్ గా టెన్షన్ 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 కాదు. మహాలక్ష్మి అంత ఈజీగా వచ్చేస్తుందా? రావాలి, మీకు ఇవ్వాలని అనుకున్నాను. ఓకే చూద్దాం. ఎక్కడ? ఏనా, బీనా, డీనా, ఈనా, ఎఫ్ఆ, జియా? మీరు గ్రేట్ ఏంటంటే ఇంతవరకు అసలు లేని నెంబర్ సెలెక్ట్ చేయలేదు. అది గ్రేట్. ఏ డమ్మీ నెంబరు తీసుకోలేదు. జీ. 5 జీలో ఉండొచ్చు అనుకుంటున్నారు. ఓకే, ఓపెన్ ద జీ ఇన్ ద కార్. గుడ్. సో నెక్స్ట్ డిజిట్. బి. ఫస్ట్ దాంట్లో 2. ఏలో 2. అసలు ముందు 2 అసలు బోర్డులో ఉందో లేదో చూద్దాం. ఓకే. yes 2. ఉంది. సో ఎక్కడ ఉంది మీ ఐడియాలో? ఏ అట పిల్ల మాట విన్నాం. ఏ చూసేద్దాం ఎక్కడుందో. 2 ఎక్కడుంది? ఓకే ఇప్పుడు ఈ మిగతా నెంబర్లు చెప్పండి. నెంబర్ 5 అండి. సో ఎక్కడ 5? ఏనే అనుకుంటున్నా. ఏ. సో ఏలో 5. మీరు 5 సెలెక్ట్ చేసుకున్నారు, కానీ 5 టోటల్గా బోర్డులోనే లేదు. ఉన్న 5 ఆల్రెడీ వెళ్ళి కూర్చున్నారు. 3 డమ్మీ నెంబర్స్ అని చెప్పాను. అందులో ఒక డమ్మీ నెంబర్ ఈ 5. సో 5 బోర్డులో లేదు కాబట్టి నేను ఓపెన్ చేయాల్సింది ఏంటి? కింద నుంచి ఓపెన్ చేయాలి. కింద మిగిలింది బి ఒక్కటే. సో అదే ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసేయండి అంతే.
ఓకే, మిగతా నెంబర్లని ఓపెన్ చేసేద్దాం. కారేమో 12,36,795. టీవీ ఏమో 71,790 రూపాయలు. అండ్ ఫైనల్ గా థ్యాంక్ యూ అమ్మాయి. సో చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. ఇంతవరకు వచ్చాను, సాయి గారితో ఆడాను, చాలా చాలా హ్యాపీ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, సో రత్నమాల గారు చాలా బాగా ఆడి లాస్ట్ వరకు వచ్చి మరి జాక్పాట్ రౌండ్లో ఒక చిన్న ముద్దు టామీతో ఈ గేమ్ మంచి ప్రైజ్లు గెలుచుకున్నారు. సో ఈరోజు లక్కీ విజేత ఆవిడే. సో కంగ్రాట్స్ టు రత్నమాల గారు. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. కళానికేతన్ లక్కుంటే లక్ష్మి. వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే.